ఈరోజు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఏదైతే ఓటర్ రివిజన్ జరుగుతూ ఉందో ఆ రివిజన్ ప్రక్రియ ఒక అర్హత కలిగినటువంటి ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోవద్దని ప్రజాస్వామిక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల బిఎల్ఏ లెవెల్లో బూత్ లెవెల్లో పార్టీ శ్రేణులను అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మరి దాన్ని ఒకసారి సమీక్షించుకోవడానికి గౌరవ సహచార మంత్రి అజరుద్దీన్ గారు, ఈ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లు రవి గారు, అదేవిధంగా శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసి హైదరాబాద్ పార్లమెంటులో ఉన్నటువంటి ఓటర్ల సవరణను బాధ్యతగా పాల్గొంటూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా కుటుంబ గుర్తింపు కార్డు ఇచ్చి రేపొద్దున అనామలీస్ కింద ఉన్నటువంటి కానీ లేదా ఇతరత్ర ఆధార పత్రాలు చూపెట్టాలన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగద్దనే దాని మీద మరి కుటుంబ గుర్తింపు కార్డును కూడా ప్రభుత్వం జీవో తీసి ఆ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఇమీడియట్గా ఎటువంటి జాప్యం లేకుండా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. కాబట్టి అన్ని కార్యాచరణలు, అన్ని ఆలోచనలు కార్యకర్తల భాగస్వామ్యంతో అధికారులకు సహకారంగా ఉంటూ ఎన్నికల కమిషన్కు చర్యలకు ప్రతిస్పందిస్తూ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు కూడా కోల్పోకుండా ఉండే విధంగా హైదరాబాద్ నగర కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ పార్లమెంటు కింద వచ్చే ఇద్దరు అధ్యక్షులు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, మంత్రి గారు అందరం కూడా కార్యకర్తలను కలిసి ఈ ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలకు ఉద్దేశం ఓట్లు తొలగించాలని ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ ఓటు హక్కును కోల్పోవద్దు అనుకుని ప్రతి అర్హత కలిగిన ఓటర్ను మళ్ళీ కోల్పోకుండా చూసేటువంటి బాధ్యత తీసుకొని ఈ కార్యాచరణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈరోజు గాంధీ భవన్ వేదికగా హైదరాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం పెట్టుకోవడం జరిగింది. వెంటనే ఆ ఇద్దరు మిత్రులు కూడా కలిసి దాని తర్వాత ప్రేమపూర్వకమైనటువంటి కార్యాచరణలో కలిసి ఉన్నారు. సో అలాయ్ బలాయ్ దానికే విషయం లేదు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ డెమోక్రసీని రక్షించాలన్నప్పుడు అందరూ ఐక్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఓటర్ హక్కును కోల్పోకుండా ఉండడానికి లేదా ప్రజాస్వామిక హక్కులకు భంగం కలగకుండా ఉండే విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత బాధ్యతగా వ్యవహరిస్తుంది.